మనకు రీయూజ్, రీసైక్లింగ్, రెడ్యూస్, రికవరీ అనే కార్యక్రమాన్ని చేపట్టామని ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ఎన్జిఓ సంస్థ తెలిపింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఎస్ఆర్ మూర్తి ఆదేశానుసారంగా ఈ నెల 11న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలోని వివిధ సెంటర్లలో వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పాత దేవుడి ఫోటోలు, విగ్రహాలు, పుస్తకాలు, పూజా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పారవేయడానికి వీలు లేదు కాబట్టి వాటిని తమకు చేరవేయాలని సంస్థ కార్యదర్శి శరఫ్ తులసి గుప్తా, స్వాతి పజ్జూరి కోరారు. తిరిగి వాటిని రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడతామన్నారు. కొత్త కాన్సెప్ట్తో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. ఇప్పుడు మేము ఉపాధి కల్పన, అది జాబ్ కావచ్చు లేదా హౌస్ హోల్డ్ వైఫ్స్, గృహిణులకు వాళ్ళ ఇంట్లో ఉండి ఏ పని చేయగలుగుతారు, దాని నుంచి ఆదాయం ఎలా తీసుకురాగలుగుతారు అని చెప్పేసి తద్వారా పేద వైశ్యులకు చాలా సహకారం అందుతుందండి. ఫ్యూచర్లో ఈ 4 రాష్ట్రాల్లో కూడా మా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉధృతంగా చేయబోతున్నామండి. దీనికి కమ్యూనిటీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి ఇక్కడికి వచ్చాము. దానికి ఫౌండర్ కేఎస్ఆర్ మూర్తి గారు ప్రజెంట్ బెంగళూరులో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి రీయూజ్, రీసైకిల్ కాన్సెప్ట్ పైన మేము ఉద్వాసన విసర్జన పూజ అనేసి ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ ఫిజికల్గా చేయబోతున్నాం. ఇన్ని రోజు ఆన్లైన్ యాక్టివిటీస్ చాలా చేస్తాము. ఈ సంస్థ 12 ఏళ్ళ నుంచి అందరికీ సర్వీస్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఉద్వాసన విసర్జన పూజ కాన్సెప్ట్ ఏంటంటే 4 Rs రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్, రికవరీ కాన్సెప్ట్తో పర్యావరణ పరిరక్షణ మనం కాపాడాలనే ఉద్దేశంతో పాత దేవుడి విగ్రహాలు, విరిగిపోయిన విగ్రహాలు, పాత పుస్తకాలు, పాత పూజా సామాన్లు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి వీల్లేదు కాబట్టి నదులలో, ఊళ్ళల్లో, చెట్టు కింద అక్కడిక్కడ పారేస్తున్నారు. చూసి ఏదన్నా మనము ఒకటి ప్రజలకు ఉపయోగపడేలాగా మనం ఒక ప్రోగ్రామ్ చేయాలని సంకల్పించి ఫస్ట్ ఆర్యవైశ్య కమ్యూనిటీ ట్రస్ట్ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టాము. యూత్ కాంగ్రెస్ నాయకులకు, శ్రేణులకు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.